యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కలశాపురం గ్రామ సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై అధికారులను గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లిస్టులో తమ పేర్లు రాలేదని అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. వచ్చినోడికి బర్రెలు ఇచ్చారు, వచ్చినోడికి గొర్రెలు ఇచ్చారు. 84 ఏళ్ళు మా నాన్న వచ్చి ఇక్కడికి మేము 6 పుట్టి ఊళ్ళే 6 పుడితే ఇంతవరకు ఒక లోన్ కానీ ఇంత రూపాయి గవర్నమెంట్ సొమ్ముట్లే మాకు. వీళ్ళు పెట్టుబడి పెడతారు లక్షలాది. ఈ లీడర్లు కూడా వీళ్ళు కూడా వచ్చిన కర్బన్ బుక్ బ్యాండ్ ఇంతవరకు రాలే, ఇంతవరకు వచ్చి ఏం పండించాడు. వీళ్ళు గవర్నమెంట్ జాబర్లు, వీళ్ళు లీడర్లు అయ్యాలో మమ్ముకోలేదు. మేము కావా, మేము చేయలేమా? ఒకరికి చంపితేనే అవుతాడా వైద్యుడు? మనం కావా? చేయండి రాజకీయం రేపటి నుండి. ఇప్పుడు ఆధార్ కార్డు జత చేసి ఇక్కడ జిరాక్స్ తీసుకోవాలి, రిసిప్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడికక్కడ గ్రామ సభల్లో ప్రజలు మరలబడుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, మునగాల మండలం రేపాల గ్రామ సభలో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. రేషన్ కార్డు, ఇతర పథకాల్లో తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలపై అధికారులను నిలదీశారు. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, 6 గ్యారెంటీల అమలుకి సంబంధించి గ్రామ సభల్లో ప్రజలైతే ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి అధికారులను, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరుసగా 2వ రోజు కూడా ఎక్కడికక్కడ కూడా గ్రామ సభల్లో ఆందోళన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సభలను కూడా గందరగోళంగా మారుతా ఉన్నాయి. నిజమైనటువంటి అర్హులకు, లబ్ధిదారులకు ఈ పథకాలు రావట్లేదంటూ ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడతా ఉన్నారు, అధికారులపై తిరగబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే భువనగిరి ఎమ్మెల్యే కుంభవని కుమార్ రెడ్డిని అక్కడి నుంచి అడ్డుకోవడం జరిగింది. అనంతరం గ్రామానికి ఆయన గ్రామ సభలో అక్కడ లబ్ధిదారుల సంబంధించినటువంటి ఎంపిక చేయడానికి అక్కడికి రావడం జరిగింది. అయితే అప్పటికే 10 రోజుల క్రితమే తమ గ్రామానికి లిస్ట్ వచ్చింది. ఒక్కరంటే ఒక్కరు కూడా అర్హులకు రాలేదు. అందరు కూడా ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వచ్చాయంటూ కూడా ఎమ్మెల్యే నిర్ణయం జరిగింది. దీంతో తీవ్ర అసహనానికి గురైనటువంటి కుంభవని కుమార్ రెడ్డి గ్రామస్తులపైన చిరుబుర్లాడుతూ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి మీ అందరి సంగతి అంతుపిస్తామంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇదే రకమైన పరిస్థితి కోదాడ నియోజకవర్గం మునుగాల గ్రామంలో కూడా జరిగింది. దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా ఏదైతే గూండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో, అదేవిధంగా బీబీనగర్ మండలం నెమరవల గ్రామంలో, భువనగిరి మండలం అనంతారం గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతా ఉంది. ప్రజల నుంచి ప్రతిఘటన అనేది అధికారులకు ఎదురవుతుంది, అనుభవాలను కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీస్ పహారా పెట్టి ఈ గ్రామ సభల్ని నిర్వహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక సంకటంగా మారింది. ఎవరికి సర్ది చెప్పాలి, ఎవరిని మనం సర్ది చెప్పాలనేది కూడా వారికి ఎటు పాల్పోలేక చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ సభలోకి రాకుండా ముఖం చాటేస్తూ వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హులకు అందరికీ కూడా పథకాలు రాకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని కూడా ప్రజలందరూ కూడా ప్రతినిపుతా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఒకటవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పథకం పెట్టినా కూడా అందులో లాబింగ్ ఉంటుంది, ఏ పథకం పెట్టినా కూడా అందులో పెద్ద కుట్రదాగి ఉంటుంది. ప్రజలని మభ్యపెట్టి, ఊరించి, ఆశ పెట్టి ఈరోజు తీరా ఊసురుమంటూ అర్హులకు ఇవ్వకుండా, పేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో తిరిగే వాళ్ళకే ఎట్లా ఇస్తారంటూ కూడా ప్రశ్నలు వేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఎటు పాల్పోవట్లేదు. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురుతుందని కూడా ప్రభుత్వం ఊహించలేదు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఒక కొత్త నాటకానికి తెరలేపారని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎవరైతే పథకాలు రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టండి మళ్ళీ ప్రజలు చెప్తుండడంతో మరింత అసహనానికి గురై, మరింత ఆగ్రహానికి ప్రజలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 3 సార్లు మేము దరఖాస్తులు పెట్టుకున్నాం, మళ్ళీ తాజాగా 4వ దరఖాస్తు పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలి, ఎన్నిసార్లు మోసపోవాలంటూ కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కూడా ఇదే రకమైనటువంటి ప్రతిఘటన అనేది ప్రభుత్వానికి ఎదురవుతోంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అందరికీ నమస్కారం.